నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీలో ప్రజలకు పాలన మాత్రమే కనిపించాలన్న చంద్రబాబు. అనుమతులు, ధ్రువపత్రాలన్నీ రియల్ టైంలో ఇవ్వాలని ఉద్యోగులకు స్పష్టీకరణ. మార్చి నాటికి కాళేశ్వరం పంపింగ్ స్టేషన్లు సిద్ధమవుతాయన్న హరీష్. అవసరమైన విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు. 2600 కోట్ల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు ఏపీ సర్కార్ చర్యలు. డిసెంబర్ 1 నాటికి 100 గ్రామాల్లో పూర్తి చేయాలన్న లోకేష్. డ్రగ్స్ కేసులో ముగిసిన 12 మంది ప్రముఖుల విచారణ. చివరి రోజున నందును ప్రశ్నించిన సిట్. రెండో జాబితాపై కొనసాగుతున్న ఉత్కంఠ. తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని తేల్చేసిన కేంద్రం. 170వ అధికరణ సవరించకుండా పెంచలేమని స్పష్టీకరణ. వంట గ్యాస్ రాయితీ ఎత్తివేత నిర్ణయంపై పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీసిన విపక్షాలు. తక్షణమే ఉపసంహరించుకోవాలని ఉభయ సభల్లో డిమాండ్. ఈశాన్య రాష్ట్రాల్లో వరద బీభత్సంపై గువాహటిలో ప్రధాని సమీక్ష. 2350 కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటన. పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధానిగా షాహిద్ ఖాకన్ అబ్బాసీ. నవాజ్ షరీఫ్ సోదరుడు జాతీయ అసెంబ్లీకి ఎన్నికయ్యే వరకు బాధ్యతల నిర్వహణ. నాలుగో పారిశ్రామిక విప్లవంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ప్రభుత్వం కాకుండా పాలన మాత్రమే కనిపించేలా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పేరిట నడుస్తున్న సాంకేతిక విప్లవాన్ని సమర్థంగా అందిపుచ్చుకోవడంలో ఏపీ అగ్రస్థానంలో ఉందన్న ఆయన ఈ ప్రగతిని దేశానికి ఆదర్శంగా నిలపాలని ఈ కార్యక్రమానికి సంబంధించిన శిక్షణను ప్రారంభించిన తరువాత సూచించారు. డిజిటల్ ఆంధ్రప్రదేశ్ సాధన దిశగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రగతి కార్యక్రమంపై అధికారులకు శిక్షణను విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సాంకేతికత సాయంతో పారదర్శక ఆదర్శ పాలన అందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ శాఖలు పౌర సేవలను డిజిటల్ రూపంలో అందించేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు కోసం 34 శాఖల నుంచి 2 అధికారులకు హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 6 నెలల పాటు శిక్షణ ఇవ్వనుండగా పౌర సేవల్లో ఏపీ దేశానికే ఆదర్శంగా ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. డిజిటల్ ఏపీ కోసం క్లౌడ్ ను వినియోగిస్తున్న తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించిందన్న ఆయన తుపాన్లు, పిడుగుల వంటి వాతావరణ సమాచారాన్ని ముందస్తుగానే ప్రజలకు తెలియచేసి ఆస్తి, ప్రాణనష్టం నివారిస్తున్నామని వివరించారు. టెక్నాలజీ అందిపుచ్చుకోవడంతో పాటు ఉద్యోగులు అందుకనుగుణంగా మారాలన్న చంద్రబాబు ప్రస్తుతం పౌర సరఫరాలతో పాటు పింఛన్లు, ఉపకార వేతనాల పంపిణీలో బయోమెట్రిక్స్, ఇతర సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నట్లు గుర్తు చేశారు. పాలనను పూర్తిగా డిజిటలైజ్ చేసేందుకు చేపట్టిన ఈ ప్రగతిలో శిక్షణ తీసుకుంటున్న అధికారులు భవిష్యత్తు తరాలకు అత్యుత్తమ మార్గాన్ని చూపాలని సూచించారు. మార్పును తీసుకొస్తామని ముందుకొచ్చినటువంటి మిమ్మల్ని ఒక చేంజ్ ఏజెంట్స్ గా పెట్టుకుని ఈ రోజు ఈ కార్యక్రమం చేశారు. ఈ ప్రగతి ప్రాజెక్ట్ విల్ బి ఏ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ for the country in the near future. All of you will have a lot of demand to replicate same product in different states. ఇండియన్ హిస్టరీలో కూడా మీరు చిరస్థాయిగా ఉండిపోయే పరిస్థితి మీరు తీసుకురాబోతున్నారు. దీనికి మీరు నాంది పలుకుతున్నారు. అందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాం. ప్రభుత్వం, అధికారులు కలిసి పనిచేస్తే రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా మారుతుందని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. Today onwards, you are all working for invisible government, visible governance. Any certificate, any clearances, real time. Anybody will commit crime, he will be caught real time, not on investigation. Even will reduce total, public should not come to office at all. Everything is can be completed online. No need to come to office also. This is the slogan I am giving you. Invisible government, visible governance is our motive. 100% will achieve. సాంకేతిక పరంగా 10 లక్షలకు పైగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాలను ఏపీలో వినియోగిస్తున్నామని చెప్పిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ డ్రోన్ల సాయంతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల్ని పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు. ఈ ప్రగతి ప్రాజెక్టును అత్యంత సురక్షితంగా మార్చేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు ఐటీ శాఖ కార్యదర్శి విజయానంద్ చెప్పారు.
2018 మార్చి కల్లా కాళేశ్వరం ప్రాజెక్టు పంపింగ్ స్టేషన్లు పనిచేస్తాయని, అందుకు అనుగుణంగా విద్యుత్ సరఫరాకు అవసరమైన ఏర్పాట్లు వేగవంతంగా చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో విద్యుత్ నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమైన మంత్రి ప్రాజెక్టులకు అవసరమైన విద్యుత్ ఏర్పాట్లను సమీక్షించారు. కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టుల కోసం 2018 జూన్ నాటికి 12,500 మెగావాట్ల విద్యుత్ అవసరమన్న హరీష్, కాళేశ్వరం ప్రాజెక్టులో ప్యాకేజీల వారీగా పంపింగ్ స్టేషన్లు పూర్తి చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నామని తెలిపారు. ఈ డిసెంబర్ నాటికి 6, 8 ప్యాకేజీల పంప్ హౌజ్ల నిర్మాణం పూర్తవుతుందన్న ఆయన 2018 మార్చిలోగా 10 సబ్స్టేషన్ల నిర్మాణం పూర్తి చేయాలని, విద్యుత్ టవర్ల నిర్మాణం, లైన్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు హెచ్టీ లైన్లు అడ్డంకిగా మారకుండా చర్యలు తీసుకోవాలన్న హరీష్, నీటిపారుదల, విద్యుత్ శాఖకు చెందిన ఇంజనీర్లతో కూడిన బృందాలను ఒక్కో ప్రాజెక్టు కంట్రోల్ రూమ్ వద్ద ఉపయోగించుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో 2,600 కోట్ల రూపాయల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు తెలుగుదేశం సర్కార్ చర్యలు చేపట్టింది. ఈ మేరకు 10,000 కిలోమీటర్ల మేర భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికపై అన్ని జిల్లాల నుంచి వివరాలు సేకరించాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన లోకేష్ 5,000కు మించిన జనాభా కలిగిన గ్రామాల్లో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఏర్పాటుపై చర్చించారు. ఉపాధి హామీ నిధులను ఉపయోగించుకుని ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం 3 రోజుల్లో పరిపాలనా అనుమతులు ఇచ్చి ఈ నెల 10 నుంచి మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఈ నెల 15 నాటికి పనులకు శంకుస్థాపన చేయాలని మంత్రి ఆదేశించారు. సెప్టెంబర్ 1 నాటికి పనులు ప్రారంభించి డిసెంబర్ 1కి కనీసం 100 గ్రామాల్లో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ప్రారంభం కావాలని లోకేష్ అధికారులకు స్పష్టం చేశారు. ఆర్టికల్ 170ని సవరించకుండా తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ సీట్ల పెంపు సాధ్యం కాదని కేంద్ర మంత్రి హన్స్రాజ్ స్పష్టం చేశారు. విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు అంశంపై ఎంపీలు మురళీమోహన్, కొత్త ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. సీట్ల పెంపు అంశంపై ఇప్పటికే న్యాయశాఖను సంప్రదించామని గుర్తు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే చట్ట సవరణ ద్వారా సీట్లు పెంచే అవకాశం ఉందని మురళీమోహన్ వ్యాఖ్యానించారు. మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జడ్జిమెంట్ వాళ్ళు అడ్వకేట్ జనరల్తో ఈ ఇష్యూ గురించి డిస్కస్ చేస్తే వాళ్ళు ఇచ్చిన ఇదేమిటంటే 2026 సంవత్సరం తర్వాత వచ్చే సెన్సెస్లో వచ్చిన దాన్ని బట్టి ఈ బయోఫికేషన్ చేయటం అనేది అప్పుడు కుదురుతుంది తప్ప ఈ లోపు కుదరదు అన్నారు. పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చి దీన్ని అమెండ్ చేయొచ్చు. మరి చేయదలుచుకుంటే నిమిషాల మీద చేసే అవకాశం ఉంది. కనీసం ఈ సెషన్స్లో కాకపోయినా నెక్స్ట్ సెషన్స్లో చేసినా కూడా దీనికి అవకాశం ఉంటుంది. వంట గ్యాస్ సిలిండర్ ధరను నెలకు 4 రూపాయల చొప్పున పెంచాలంటూ విక్రయ సంస్థలకు చమురు మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇవ్వడంపై పార్లమెంటు ఉభయ సభల్లో తీవ్ర దుమారం రేగింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం క్రూరమైందని మండిపడ్డ విపక్షాలు పేదలపై పెనుభారం మోపే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ వ్యవహారంపై విపక్షాల ఆందోళన రాజ్యసభలో వాయిదాల పర్వానికి దారితీసింది. నెల సిలిండర్ ధరను పెంచాలన్న కేంద్రం ఆదేశాల్ని ప్రస్తావించిన టీఎంసీ సభ్యుడు డెరెక్ ఓబ్రైన్ ధరలు తగ్గిస్తామంటూ ప్రజలకిచ్చిన హామీల్ని ఎన్డీఏ సర్కార్ విస్మరిస్తోందని విమర్శించారు. ఈ అంశంపై తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఇందుకు మద్దతు పలికిన ఇతర విపక్ష సభ్యులు రాయితీ ఎత్తివేతపై రాజ్యసభకు కనీసం సమాచారమైనా ఇవ్వలేదంటూ సర్కారుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ఈ గందరగోళం మధ్య రాజ్యసభ పలుమార్లు వాయిదా పడింది. వంట గ్యాస్ ధర పెంపుపై లోక్సభలో ఆందోళనకు దిగిన విపక్షాల సభ్యులు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. It is to be noted that there are 18.11 crore people consuming subsidized LPG, and out of which 2.5 crore poor women who are given free gas connections under the Pradhan Mantri Ujjwal Yojana. That was appreciated. But what will be also their fate at a time? Yes. Gradually, the abolition of the total subsidy will cost tremendously, causing difficulties to the common people of the country. Madam, the scenario is that international market crude oil price has come down drastically. What justification has the government for doing these things? Therefore, it's actually against the common people. So the government should withdraw it immediately. వేర్వేరు సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకిచ్చే రాయితీల్ని హేతుబద్దీకరిస్తాం తప్ప కోత పెట్టబోమని కేంద్రం స్పష్టం చేసింది. వంట గ్యాస్ రాయితీని క్రమంగా ఎత్తివేయడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వేళ ఎన్డీఏ సర్కారు తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. వంట గ్యాస్ రాయితీని హేతుబద్దీకరించాలని 2010లో అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని మంత్రుల సాధికారిక బృందం నిర్ణయించిందని చమురు సహజవాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గుర్తు చేశారు.
ఆనాటి యూపీఏ ప్రభుత్వం నిర్ణయానికి అనుగుణంగానే వంట గ్యాస్ సిలిండర్ ధరను నెలకు ₹4 చొప్పున పెంచాలని ఆదేశించినట్లు చెప్పారు. और ये सरकार की स्पष्ट नीति है, सब्सिडी संपन्नों के लिए नहीं है, सब्सिडी इज मेंट फॉर पुअरेस्ट ऑफ द पुअर. ये सरकार उस कार्यक्रम को कंटिन्यू करते रहेगा. सब्सिडी गरीबों की काटी नहीं जाएगी, लेकिन सब्सिडी को रैशनलाइज किया जाएगा. ये पहली बार हम नहीं कर रहे. 2010 से इस विषय को कांग्रेस सरकार ने शुरू किया था. टीएमसी, एआईएडीएमके, एनसीपी से सारे तमाम लोगों की वरिष्ठ नेता उस निर्णय की भागीदार है. చట్టసభ్యులు తమ జీతాల్ని తామే పెంచుకునేందుకు ఏం అధికారం ఉందని భాజపా ఎంపీ వరుణ్ గాంధీ లోక్సభలో ప్రశ్నించారు. ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా 18,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితుల్లో చట్టసభల సభ్యులు జీతాల పెంపునకు డిమాండ్ చేయడం సరికాదన్నారు. సమస్యల పరిష్కారం కోసం తమిళనాడు రైతులు ఢిల్లీలో ఆందోళన చేస్తూ ఉంటే ఆ రాష్ట్ర శాసనసభ్యులు తమ జీతాల్ని రెట్టింపు చేసుకోవడాన్ని వరుణ్ గాంధీ గుర్తు చేశారు. దశాబ్ద కాలంలో బ్రిటన్లో చట్టసభ్యుల జీతాలు 13% మాత్రమే పెరిగితే భారత్లో మాత్రం 400% పెరిగాయని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ స్థాయిలో జీతాలు పెంచుకునేందుకు అర్హత ఉందో లేదో సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. Arrogating to ourselves the authority to increase our own fiscal compensation is not in line with the moral foundations of our democracy. Madam, there are those who say that MPs should be paid in line with the private sector. Madam, the private sector's only motive, or largely only motive, is self-interest and profit. We are committed to the ideals of our forefathers. We are committed to make this the India of our dreams. Ours is a service to the nation, ma'am. I want to suggest that we create an external body which could be a statutory body. వరద బీభత్సంతో విలవిల్లాడుతున్న ఈశాన్య రాష్ట్రాలకు కేంద్రం ₹2,350 కోట్ల సాయం ప్రకటించింది. అసోంలోని గువాహటి వెళ్లి ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించిన ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేరకు వెల్లడించారు. వరదల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు ₹50,000 చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రధానమంత్రి జాతీయ ఉపశమన నిధి నుంచి అందించనున్నట్లు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండగా అసోంలో పరిస్థితి తీవ్రంగా ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు తీవ్ర అవస్థలు పడుతుండగా గువాహటి వెళ్లిన ప్రధాని పరిస్థితిని ప్రత్యక్షంగా సమీక్షించారు. అసోం ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమై వరద నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. సహాయ చర్యలు ముమ్మరం చేసి బాధితులకు అండగా నిలవడంపై కీలక సూచనలు చేశారు. అసోంలో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనడంపై ప్రధాని చర్చించారు. అనంతరం అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్ ముఖ్యమంత్రులతో వేరువేరుగా సమావేశమైన మోదీ ఆయా రాష్ట్రాల్లో వరద పరిస్థితిపై సమీక్షించారు. మాదక ద్రవ్యాల కేసులో ప్రముఖుల రెండో జాబితాపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ తొలి విడత జాబితాలో పేర్లు వెల్లడించిన వారందరి విచారణ ముగిసింది. ఈ జాబితాలో చివరి వ్యక్తి సినీ నటుడు నందును ప్రశ్నించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అధికారులు ఈ కేసులో పట్టుబడిన కెల్విన్, జీషన్ అలీలతో సంబంధాలపై ఆరా తీసినట్టు తెలిసింది. కేవలం 3 గంటలు మాత్రమే నందును ప్రశ్నించిన అధికారులు తర్వాత అబ్కారీ సిబ్బంది మీడియా పాయింట్లోని గేటుకు తాళాలు వేసి వెళ్లిపోయారు. నందు నుంచి కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తుండగా మత్తు పదార్థాల వ్యవహారంపై నోటీసులు అందుకున్న 12 మంది విచారణ ముగిసింది. తదుపరి విచారణకు సంబంధించి సిట్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ టోల్గేట్ వద్ద సిబ్బందిపై దౌర్జన్యానికి దిగిన వ్యవహారంలో ఎల్బీ నగర్ తెరాస నేత రామ్మోహన్ గౌడ్ కుమారుడు మనీష్ గౌడ్, అతడి స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రామ్మోహన్ గౌడ్, బిఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్నల కుమారుడు మనీష్ గౌడ్ సహా 6 గత రాత్రి స్నేహితుడి పుట్టినరోజు వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా కడ్తాల్ టోల్గేట్ వద్ద రుసుము చెల్లించమని అడిగినందుకు నానా బీభత్సం సృష్టించారు. నిబంధనలు పాటించాలని అడిగినందుకు టోల్గేట్ సిబ్బందిని అసభ్య పదజాలంతో దూషించారు. మనీష్ బృందంలోని అరుణ్ రెడ్డి టోల్గేట్ సూపర్వైజర్ మహేష్ పై కత్తితో దాడి చేయగా అతడి 2 చేతులకు గాయాలయ్యాయి. అనంతరం మనీష్, అతడి స్నేహితులు అక్కడి నుంచి వాహనంలో పారిపోతుండగా టోల్గేట్ సిబ్బంది ఇచ్చిన సమాచారంపై పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 6 నిందితులపై ఐపీసీ సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశారు. అటు కడ్తాల్ దాడి ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు స్పష్టం చేసిన మంత్రి కేటీఆర్ బాధ్యులపై చట్టప్రకారం చర్యలుంటాయని తేల్చి చెప్పారు. తెలంగాణ గురుకుల డిగ్రీ మహిళా కళాశాలల్లో అధ్యాపకుల పోస్టుల భర్తీపై స్టేను హైకోర్టు ఎత్తివేసింది. అయితే జీవో 1274పై స్టే కొనసాగుతున్నందున పరీక్ష నిర్వహించే అవకాశం లేదు. గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో 546 పోస్టులను
మహిళలతోనే భర్తీ చేస్తామంటూ టీఎస్పీఎస్సీ జారీ చేసిన ప్రకటనను సవాల్ చేస్తూ వెంకట నర్సయ్య గౌడ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేయగా నియామకాలపై హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం స్టే విధించింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలుపై విచారణ జరిపిన ధర్మాసనం ఇవాళ స్టే ఎత్తివేసింది. అయితే మహిళా గురుకులాల్లో మహిళలనే ఎంపిక చేయాలంటూ జారీ చేసిన 1274 జీవోపై దాఖలైన మరో వ్యాజ్యంలో హైకోర్టు స్టే కొనసాగుతోంది. నోటిఫికేషన్లన్నీ ఆ జీవో ప్రాతిపదికనే ఇచ్చినందున టీఎస్పీఎస్సీ గురుకుల పరీక్షలన్నీ వాయిదా వేసింది. ఫలితంగా జీవో 1274పై కూడా స్టే ఎత్తివేయాలని ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయగా దానిపై త్వరలో విచారణ జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ ను తప్పిస్తున్నట్టు ఏఐసీసీ ప్రకటించింది. కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జిగా ప్రస్తుత సహాయ ఇన్ఛార్జి రామచంద్ర కొంతియాను నియమిస్తున్నట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది ఓ ప్రకటనలో వెల్లడించారు. సహాయ ఇన్ఛార్జిగా ఏఐసీసీ కార్యదర్శి సతీష్ జరికిహోల్ని నియమిస్తున్నట్టు తెలిపారు. దిగ్విజయ్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి కూడా తప్పిస్తున్నట్టు జనార్దన్ ద్వివేది ఆ ప్రకటనలో తెలిపారు. చిన్నారులకు తట్టు, రూబెల్లా వ్యాధులు సోకకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎంఆర్ టీకాల కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. 9 నెలల నుంచి 15 ఏళ్ల వయసున్న చిన్నారులందరికీ ఈ టీకాలను ఉచితంగా అందజేస్తుండగా జిల్లాల్లో కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశాఖలోని సీతమ్మధార జీవీఎంసీ పాఠశాలలో చిన్నారులకు మంత్రి గంటా శ్రీనివాసరావు టీకాలు వేశారు. ఏలూరులో కస్తూర్బా పాఠశాలలో మంత్రి పితాని సత్యనారాయణ, అనంతపురం జిల్లా చెన్నై కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో మంత్రి పరిటాల సునీత చిన్నారులకు టీకాలు ఇచ్చారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు సహా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో టీకాలు వేయనున్నారు. బహిరంగ మార్కెట్లో 1400 రూపాయలు విలువ చేసే ఈ టీకాను ప్రభుత్వం చిన్నారులకు ఉచితంగా అందజేస్తోందని, టీకాలు వేసే కార్యక్రమం సెప్టెంబర్ 8 వరకు కొనసాగుతుందని కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు చెప్పారు. సీసీఎంబీ వ్యవస్థాపక డైరెక్టర్ ప్రొఫెసర్ పీఎం భార్గవ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 89 ఏళ్ల పీఎం భార్గవ ఇవాళ తుది శ్వాస విడిచారు. హైదరాబాద్ ఉప్పల్లోని ఆయన నివాసంలో పార్థివ దేహాన్ని ఉంచారు. హైదరాబాద్లో 1977లో సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సీసీఎంబీ ఏర్పాటైన సమయంలో డైరెక్టర్గా వ్యవహరించిన భార్గవ భారత శాస్త్ర, సాంకేతిక రంగంలో అనేక సేవలు అందించారు. 1928 ఫిబ్రవరి 22న అజ్మీర్లో జన్మించిన భార్గవ 21 ఏళ్లకే సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్డీ పట్టా పొందారు. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో లోటుపాట్లను విమర్శించడంలో ఏమాత్రం సంకోచించని వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. జాతీయ భద్రతా సలహా మండలిలో సభ్యుడిగానూ పనిచేశారు. 1986లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. భద్రాద్రి ఆలయ అభివృద్ధి తుది నమూనా సిద్ధమైంది. ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి రూపొందించిన ఆలయ నమూనాపై చినజీయర్ స్వామి సంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహా వేద పండితులు, ఆర్కిటెక్ట్, ఆలయ అధికారులు చినజీయర్ స్వామిని కలిసి ఆలయ నమూనాను చూపి ఆయన సలహాలు అడిగారు. ఆలయ నమూనా అద్భుతంగా ఉందని కొనియాడిన చినజీయర్ స్వామి బృహత్ ప్రణాళికపై కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. చినజీయర్ స్వామి సంతృప్తి వ్యక్తం చేసినందున ఆలయ అభివృద్ధి నమూనాను ముఖ్యమంత్రి ఆమోదానికి పంపాలని తుమ్మల అధికారులను ఆదేశించారు. సీఎం ఆమోదించగానే టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేసి వీలైనంత త్వరగా శంకుస్థాపనకు సిద్ధం చేయాలని సూచించారు. మాడవీధుల నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్న వారికి మెరుగైన పునరావాస ప్యాకేజీ ఇవ్వాలని ఆలయ అధికారులను మంత్రి ఆదేశించారు. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కాల్పుల కేసులో హైదరాబాద్ పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో 4 నిందితులను కర్ణాటకలో అదుపులోకి తీసుకున్న పోలీసులు తనను ఎవరో కాల్చారని వాంగ్మూలం ఇచ్చిన విక్రమ్ గౌడ్ ఓ పథకం ప్రకారం కథ నడిపించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. తనకున్న భారీ అప్పులు మాఫీ చేసుకోవడానికి, ఒత్తిళ్లు తగ్గించుకోవడానికి విక్రమ్ గౌడ్ కాల్పుల నాటకం ఆడినట్లు అంచనాకొచ్చారు. అరెస్టైన వారిలో ప్రధాన నిందితుడు నందు నుంచి కీలక సమాచారం రాబట్టిన పోలీసులు నిందితులతో ఒప్పందం కుదుర్చుకుని విక్రమ్ గౌడ్ తనపై కాల్పులు జరిపించుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు. నిందితుల నుంచి తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. విక్రమ్ గౌడ్ చరవాణి ఆధారంగా ఈ కేసును ఛేదించిన పోలీసులు నిందితులను రేపు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధానిగా షాహిద్ ఖాకన్ అబ్బాసీ ఎన్నికయ్యారు. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్లో అబ్బాసీ విజయం సాధించారు. మొత్తం 342 మంది సభ్యులు ఉన్న జాతీయ అసెంబ్లీలో పీఎంఎల్ఎన్ పార్టీకి చెందిన అబ్బాసీ 221 ఓట్లు సాధించగా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందిన నవీద్ ఖామర్కు 47, పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ అభ్యర్థి షేక్ రషీద్ అహ్మద్ 33కు ఓట్లు పడ్డాయి. ఆపద్ధర్మ ప్రధానిగా ఎన్నికైన తర్వాత అబ్బాసీతో పాక్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. భద్రతా దళాలపై జరిగిన అనేక దాడులకు సంబంధించిన కేసుల్లో నిందితుడు లష్కరే తోయిబా కీలక నేతను, అతడి సహాయకుణ్ణి సైన్యం మట్టుబెట్టింది.
కశ్మీర్ పుల్వామా జిల్లాలో ఉదయం పాకిస్తానీ ఉగ్రవాది అబూ దుజానా ఆరిఫ్ లిలార్హీని హతమార్చింది. A++ కేటగిరీ ఉగ్రవాది అబూ దుజానాపై 10 లక్షల రివార్డు ఉండగా అతడు హర్కీపోరాలో ఉన్నట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. గత రాత్రి ఆ ప్రాంతాన్ని సైన్యం చుట్టుముట్టి అతడి కోసం గాలింపు చేపట్టింది. అబూ దుజానా ఓ ఇంట్లో నక్కి ఉన్నట్టు గుర్తించిన బలగాలు అక్కడకు చేరుకోగానే ఉగ్రవాదులు కాల్పులకు ప్రారంభించారు. ఈ ఉదయం వరకు ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరగ్గా అబూ దుజానా ఆరిఫ్లను మట్టుబెట్టిన సైన్యం వారి మృతదేహాల్ని ఆయుధాల్ని స్వాధీనం చేసుకుంది. ఎన్కౌంటర్ జరుగుతున్న సమయంలో 100 మందికి పైగా స్థానికులు జవాన్లపై రాళ్లు రువ్వారు. వారిని అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది బాష్పవాయు గోళాలు, పెల్లెట్లు ప్రయోగించి కాల్పులు జరపగా 2 గాయపడ్డారు. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగడియా తన పదవికి రాజీనామా చేశారు. ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసిన తర్వాత ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్కు సారథ్యం వహించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానంపై 2015 జనవరి 5న బాధ్యతలు చేపట్టిన పనగడియా మరోసారి బోధనా రంగం వైపు వెళ్లేందుకు రాజీనామా చేసినట్టు ప్రకటించారు. ఈ నెల 31 వరకు నీతి ఆయోగ్ ఉపాధ్యక్ష పదవిలో కొనసాగనున్న పనగడియా ఈ పదవికి చేపట్టడానికి ముందు ఆసియా అభివృద్ధి బ్యాంకులో ప్రధాన ఆర్థికవేత్తగా పనిచేశారు. ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో పీహెచ్డీ చేసిన ఆయన అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ బ్యాంకులో వేర్వేరు హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం కొలంబియా యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర విభాగం ఆచార్యుడిగా పనిచేస్తున్న పనగడియా సెలవును పొడిగించేందుకు ఆ విశ్వవిద్యాలయం నిరాకరించినందునే నీతి ఆయోగ్ పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. రిజర్వ్ బ్యాంకు కీలక వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న ఆశలు సహా దిగ్గజ సంస్థల త్రైమాసిక ఫలితాలిచ్చిన ఉత్సాహంతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్లి కొత్త రికార్డులు సృష్టించాయి. సెన్సెక్స్, నిఫ్టీ చరిత్రలో అత్యధిక ముగింపుల్ని నమోదు చేశాయి. గత సెషన్లో 205 పాయింట్లు వృద్ధి చెందిన సెన్సెక్స్ ఇవాళ మరో 60 పాయింట్లు ఎగబాకింది. ఈ ఉదయం 32,580 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ మదుపర్లు లాభాల స్వీకరణకు దిగగా నష్టాల్లోకి మళ్లీ 32,462 పాయింట్ల కనిష్ట స్థాయికి దిగజారింది. వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆశలతో మదుపర్లు తిరిగి కొనుగోళ్లు జరపగా పుంజుకున్న సూచీ ఓ దశలో 32,632 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు చరిత్రలో అత్యధికంగా 32,575 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 38 పాయింట్లు లాభపడి 10,115 వద్ద రికార్డు స్థాయి ముగింపు నమోదు చేసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.